హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. మీరు కనుక నా షార్ట్స్ నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. నా ప్రీవియస్ సజెషన్స్ చూడండి. ఆ మూవీస్ మీకు నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా మీకు ఆ మూవీస్ నచ్చుతాయి. బికాస్ ఇవి నార్మల్ మూవీస్ కాదు, మిమ్మల్ని హార్న్ చేసే మూవీస్, సైకలాజికల్గా మెంటల్గా మిమ్మల్ని అఫెక్ట్ చేసే మూవీస్. పక్కా మీకు ఈ మూవీస్ నచ్చుతాయి. అండ్ ఈ సజెషన్ నార్మల్ సజెషన్ కాదు, ఇవి వీక్ హార్టెడ్ పీపుల్ కోసం కాదు, చాలా స్ట్రాంగ్ హార్ట్ ఉన్న పీపుల్కి. ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్ హార్ట్ గై సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, మూవీ సజెషన్స్ ఫాలో అయిపో. ఇక మన సజెషన్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సైకో. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ సైకో. ఇది మన ఉదయనిధి స్టాలిన్ అండ్ ఆదిత్య రావ్ హైదరి ఇద్దరు మెయిన్ లీడ్గా చేసిన మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో గౌతమ్ అనే ఒక బ్లైండ్గా ఉంటాడు. వాడు రేడియోలో పనిచేస్తూ ఉంటాడు. అండ్ హీ లవ్స్ అ గర్ల్ కాల్ దాగిని. ఈ దాగిని ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆల్మోస్ట్ లవ్ ఓకే అయిపోతుంది. ఎస్ చెప్పే టైంలో ఒక సైకో కిల్లర్ వచ్చి ఈ దాగిని కిడ్నాప్ చేస్తాడు. అక్కడ ఆల్మోస్ట్ పట్టేసుకుంటాడు మన హీరో. బట్ వీడు బ్లైండ్ అవ్వడం వల్ల ఎస్కేప్ అయిపోతాడు కిల్లర్. సో హౌ ఈ బ్లైండ్గా ఎట్లా పట్టుకుంటాడు పోలీస్ హెల్ప్తో అనేది మనం మూవీలో చూస్తాం. బట్ ఒక్కసారి ఆ సైకో కిల్లర్ మూవీలోకి ఎంటర్ అయిన తర్వాత మూవీ మొత్తం జోనే మారిపోతుంది. మామూలుగా మారిపోదు, లైక్ కంప్లీట్ ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. మనం కిల్లింగ్ చాలా బ్రూటల్గా కిల్లింగ్ చూపిస్తారు. ఈ మూవీ కనుక మీరు ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ అస్సలు చూడకండి. దిస్ ఈస్ ఏ రేటెడ్ మూవీ. చూస్తే మీరు ఒక్కరే ప్రశాంతంగా ఫ్రెండ్స్తో చూసుకోండి, కానీ నెవర్ వాచ్ దిస్ మూవీ విత్ ద ఫ్యామిలీ. బికాస్ మూవీలో చాలా గోర్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, లిటరల్ తల నరుకుతాడు, హెయిర్ నరికేస్తాడు, స్కిన్ తీసేస్తాడు. ఇంత గోర్ విలన్ ఉంటాడు. ఇంత గోర్ విలన్ ఉన్నా కానీ విలన్కి ఒక ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. విలన్ సైడ్ నుంచి ఒక ఎమోషనల్ పాయింట్ కనెక్ట్ చేస్తారు. అది మనకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సైకో కిల్లర్ మూవీస్లో ఎమోషనల్ కనెక్టివిటీ ఏంది బొక్క అనుకుంటాం, కానీ ఆ పాయింట్ పట్టుకోవచ్చు. దీనివల్ల మూవీ అనేది కొంచెం స్పెషల్ మూవీ అయిపోయింది. అండ్ ఈ మూవీలో విలన్గా సైకో కిల్లర్ చేసిన ఆయన యాక్టింగ్ మాత్రం మామూలుగా ఉండదు. చూడడానికి చాలా సింపుల్గా ప్లెయిన్గా లెక్కుంటాడు, కానీ వాడి యాక్టింగ్ ఉచ్చ ఒప్పిస్తాడు. అట్ ద సేమ్ టైం ఆదిత్య హైదరి, స్టాలిన్ వీళ్ళు కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మీరు మూవీ చూడండి, చూసి కింద కామెంట్ చేయండి. మీకు నచ్చింది ఈ సజెషన్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డే ఇంకో సజెషన్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మూవీ మనిషి.